తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటివరకు మొదటి విడత పూర్తయిపోయింది, రెండో విడతకు సంబంధించి కూడా పూర్తయిపోయింది, ఇక మూడో విడతకు సంబంధించి కొనసాగుతుంది ప్రచారం. అయితే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీలలో జరుగుతున్న కొన్ని అంశాలన్నింటినీ కూడా మీ ముందుకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అయితే దానికంటే ముందు మీ అందరికీ ఒక నెంబర్ ఇస్తా. ఆ నెంబర్ను జర మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ నెంబర్ పిల్లగాడు మాట్లాడే భాష యాస జర మంచి లేదు. ఆయన కట్ట కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మాట్లాడిన మాట ఆడియో నా దగ్గర ఉన్నది. అయితే మీకు ఇనబెడుతుంది, కానీ అలా 100కు 100% బూతులే ఉండడం వల్ల నేను దాన్ని ఇనబెట్టలేని పరిస్థితి ఉన్నది. సో ఆ బూతులకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ నెంబర్ ఇస్తానా. ఈ నెంబర్ తాయి ఉన్నాడో లేకపోతే ఎట్లున్నాడో నాకైతే తెలియదు, కానీ ఈ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయరు. ఫోన్ చేసి ఈయన బాధ ఏంది, కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని, దాంతోపాటు ఇష్టం వచ్చినట్టుగా తాగి వాగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇగో బూత్ పురాణం మొదలుపెట్టిండు. ఈ నెంబర్ 6302147408. ఈ నెంబర్ అయితే తనకు ఒకసారి కాల్ చేయరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈయన బాధ ఏందో జర గట్టిగా అరుచుకోర్రి. ఎందుకంటే ఆయన ఫోన్ చేసిన మొదటి నుండి అమ్మకాన్ను మొదలు పెడితే రౌతి ఆహా వరకు ఈయన మాట్లాడే భాష ఇది. ఎందుకంటే కేసీఆర్ వచ్చి ఏం చేసిండు, కేసీఆర్ ఎందుకు వచ్చిండు, కేసీఆర్ కుటుంబంతో నీకేం సంబంధం, లేదా కేసీఆర్ పార్టీని నువ్వెందుకు ఆ నెత్తి మీద పెట్టుకుంటున్నావు అనే మాటలతో పాటు మొత్తం బూత్ పురాణమే A to Z. ఇక ముచ్చట చెప్పాలంటే ఈయన A to Z మొత్తం బూత్నే మాట్లాడతాను. తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే అమ్మ ఇక ఆడపిల్ల మీకెళ్ళి ఈయన దిగుతలేడు, అంత మగాడ మనగాడ. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ఈ నెంబర్ ఇస్తున్నా. మళ్ళీ ఏంది అంటే వైఆర్టీవీ దగ్గరికి వచ్చి లైవ్లో నిల్చొని బాంచం దండం పెడతా తప్పైంది అని ఈయన నోట మీరు అనిపించాలి. ఇది మీ బాధ్యత. ఎందుకంటే ఈయన మాట్లాడే ప్రతి భాష కూడా ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం కూడా ఒక్క అక్షరం కూడా మీరు వినలేరు. అంత భయంకరంగా, బాధాకరంగా, దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఇస్తున్నా. వైఆర్టీవీతోని వైఆర్టీవీ జోలికి వస్తే ఒంటి మీద ఉన్న గుడ్డలు ఊడదీసి ఎట్లా గుడతారో అట్లా ఉండాలి. సో ఈయన బాధ ఏందో కాసేపు పరుచుకోరు, తర్వాత నేను మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. సో ఈ లోపటి వరకు ఆయన పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న మేధావులు చాలామంది ఉన్నారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించి దాదాపుగా 40 లక్షల నుండి 70 లక్షల వరకు ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఏర్పడిన ఆ బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో కొనసాగిన ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో నిర్విరామంగా ప్రశ్నించి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో కొన్ని రోజులలోనే ఫ్రీ బస్ ఎపిసోడ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో దానివల్ల నష్టపోతున్న బాధ, గోస, ఆ తర్వాత ఓ పక్కన ఆటో డ్రైవర్ల ఆత్మహత్య, ఇంకో పక్కన గురుకులాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్తో చనిపోతున్న సంఘటనలన్నీ కూడా చలించిన తర్వాత ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏమీ కాదు అని ఒక స్పష్టమైన అంశం అర్థమైన తర్వాత మేధావులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులతో అందరితో కూడా పూర్తి స్థాయిలో కూడా సమాలోచన చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వల్ల మనకు నష్టమే అవుతుంది కానీ ఏ ఒక్కటి కూడా లాభం కాదు అనేది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల కోసం న్యాయం చేయడానికైతే రాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అదే జరగబోతుంది అంటే ఒక ప్రధానమైన అంశాన్ని అయితే తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రశ్నించే గొంతుకగా జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను పూర్తి స్థాయిలో కూడా మీ ముందుండే ప్రయత్నం అయితే నేను చేసిన. నేను ఖచ్చితంగా మాట్లాడతా, బాజాప్తగా మాట్లాడతా, బరాబరి మాట్లాడతా. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు లేదా ఎవరికి భయపడే తత్వం కాదు. ఇది వైఆర్టీవీ, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న రాజ్యం కోసం ఏర్పడ్డ ఛానల్. ఇది ఒక పార్టీకో లేకపోతే ఇంకొకరికో కాదు. ఆనాడు ప్రశ్నించినప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా విపక్షాలకు ఆయుధంగా పనిచేసింది. నేడు నేను ప్రశ్నిస్తున్న నా మాటలన్నీ కూడా విపక్షాలకు ఆయుధంగా పనిచేస్తాయి. నేను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడమే కాకుండా ప్రతి అంశాన్ని కూడా ఎత్తి చూపడం, బరాబర్ బాజాప్తుగా మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో నాకున్న అలవాటు అది, నాకున్న నేచర్. ఎందుకంటే నేను పుట్టింది తెలంగాణ గడ్డ, అందులో ఊరుగల్లు గడ్డ మీద వచ్చినోని. కాబట్టి మాకు పోరాటాల స్ఫూర్తి ఎక్కడ ఓంకార్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా అడవి తల్లి ఒడిలో నుండి వచ్చిన బిడ్డలం కాబట్టి పోరాట స్ఫూర్తి అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా అదే పోరాటం నేను కొనసాగిస్తున్నా. దీంట్లో విమర్శలు చేసినా, ప్రతి విమర్శలు చేసినా నేను పట్టించుకోను. నాకు కావాల్సిన ఎజెండా ఒకటే,
రాష్ట్ర ప్రభుత్వం అనేది సక్రమంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలను బాధ్యతాయుతంగా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన ఈ ప్రభుత్వానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల వేళలో ప్రజలు ఇస్తున్న తీర్పు బ్రహ్మాండంగా ఉంది. సరే, మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది మీ అందరికీ నేను ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న కొన్ని అంశాలతో పాటు కొన్ని వాస్తవాలను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఏమైంది రంజిత్ భాయ్, ఈ మధ్యలో లైవ్కి వస్తలేవు అని చాలా మంది అడుగుతుండే. నేను బాజాప్తగా చెప్తున్నా, ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కేసులు ఏమన్నా తక్కువ పెట్టారు అనుకుంటారా? కోట్ల చుట్టూ ఏమన్నా తక్కువ తిరుగుతాం అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు? ప్రజల పక్షాన్ని నిలుచుంటే ఉత్తముచ్చట అనుకుంటారా? చాలా ఖర్చు అవుతుంది, చాలా తిప్పలవుతుంది, చాలా రకాలుగా తిరగలేక అలసిపోతున్న కోట్ల కాడ కూర్చున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. కొన్ని కేసులలో కోర్టులకు సంబంధించి అడ్వకేట్లు సపోర్ట్ చేయడం, మరికొన్ని కేసులలో అడ్వకేటే వాళ్లకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి, ఇంకొన్ని చోట్ల నా కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత మేమేమీ చేయలేమంటూ బాహాటంగా చెప్పిళ్ళు. సో ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. వాటన్నింటినీ బాజాప్తగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలతో మాట్లాడాలి, చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నా బాధ నా ఇంటికో లేకపోతే నా భూమికో లేకపోతే మా అయ్యవకో మా వాడకో మా ఊరికో మా నియోజకవర్గానికో మా జిల్లా కోసమో నేను పనిచేయలే. తెలంగాణలో ఉన్న యావత్తు 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసినా కాబట్టి ఈ 4 కోట్ల మంది ప్రజలకు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద ఎలాంటి అస్త్రశస్త్రాలుగా ప్రశ్నాస్త్రం మొదలుపెట్టినో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా గదే మొదలు పెడతాం, బాజాప్తగా మొదలు పెడతాం. కానీ ప్రజల నుండి రావాల్సిన స్పందన భారీ స్థాయిలో రావాలి. ప్రజల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి, లేకపోతే అలాంటి పరిస్థితులు రావు కదా. ఇగో వైఆర్టీవీ అండి, 3,87,000 మంది సబ్స్క్రైబర్, దాదాపుగా 42,000 వీడియోలు అప్లోడ్ చేసిన. అయితే ఈ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేసింది, చేస్తుంది, చేయబోతుంది. రైట్, ఇక నేను టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, ఇవన్నీ నేను పట్టించుకోను. పంచాయతీ ఎన్నికలలో కొన్ని గ్రామాలను చూస్తే అసహ్యం అనిపించింది, ఇంకొన్ని గ్రామాలలో ఓటర్లను చూస్తే చిరాకు వచ్చింది, ఇంకొన్ని గ్రామాలలో ఓటు అనే ఒక ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన తలరాతను మనమే రాసుకోవచ్చు అనే ఒక ఓటు అనే ఆయుధాన్ని మన చేతికిస్తే, మనిషి జన్మ వచ్చిన తర్వాత బ్రహ్మ దేవుడు తలరాత రాస్తాడు అనేది కామన్గా మనం ప్రాక్టికల్ భాషలో ఆడా ఈడ వింటూ ఉంటాం, చెప్తా ఉంటారు. అంటే హిందూ ధర్మం కానీ, సనాతన ధర్మం కానీ, లేదా ధర్మాల ప్రకారం ఇతరత్ర పోతా అంటే చెప్తా ఉంటారు. మన తలరాత రాసింది ఆ బ్రహ్మదేవుడు అన్నట్టుగా మన యొక్క తలరాతను మార్చే ఒక ఆయుధం ఏంది అంటే ఈ సమాజంలో ఓటు అనే ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధానికి సంబంధించి ఎంత దారుణంగా ఉందో తెలుసా? మీరు ప్రాక్టికల్గా చెప్తున్నా, ఒక వార్డు మెంబర్ చికెన్ ఇస్తాడు, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇంకొక వార్డు మెంబర్ 2,000 రూపాయలు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇంకొక సర్పంచి ఫుల్ బాటిల్ ఇస్తాడు, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. పొద్దుగాల వీంతాపన, మధ్యాహ్నం ఇంకొందారా, సాయంత్రం ఇంకొందారా కూర్చొని తిని తాగి దాదాపుగా ఒక్కొక్క గ్రామంలో మీరు చాలా బాధపడతారేమో నేనేమంటున్నానంటే నాకైతే చాలా బాధ వేసింది భయ్. కొన్ని చోట్ల నేను చూసిన తర్వాత మీరు ఊహించని పరిస్థితి ఉంది. సర్పంచ్ ఎన్నికలలో జరిగిన ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఈ సర్పంచ్ ఎన్నికలలో 55 లక్షలు, 88 లక్షలు, 25 లక్షలు, ఇక్కడ 1 కోటి రూపాయలు. అరే ఏందన్నా ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి. గ్రామీణ ప్రాంతాలలో ఓట్లకు పంచే ప్రాథమిక మొదటి దశ పైసలు ఇవి. 25 లక్షలు, 55 లక్షలు, 88 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లకు పంచుతున్నారు పార్టీలకు సంబంధించిన నేతలు. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థ, ఇంకెవరా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఇంత దారుణంగా కూడా ప్రజలకు వీళ్ళు పైసలు పంచుతున్నారు. సరే, పంచటోనికి సిగ్గు లేకున్నా తీసుకున్నటోనికన్నా సిగ్గు ఉండాలి కదా, గదే జరగాలి కదా. ఈ ఇద్దరికీ సిగ్గు లేకపోతే మనం ఏం చేస్తామనే కాడికి వచ్చింది తెలంగాణలో పూర్తి స్థాయిలో. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని పైసలు ఈయన ఖర్చు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు అంటాను. ఒక గ్రామానికి మహా అంటే ఏం ఫండ్ వస్తుంది? బీజేపీ అంటే సెంట్రల్ నుండి ఫండ్ వస్తుంది. అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో నాకు తెలియదు. 10 లక్షల రూపాయలు వస్తాయి అంటారు. తర్వాత
ఏడాదికి ఓ 2 లక్షల 5 10 ఇవి ఒక 10 లక్షలు 20 లక్షలు వస్తాయి కావచ్చు. ఇక రోడ్లు కాంట్రాక్టులు లేకపోతే గ్రామ పంచాయతీ ఏంది భవనం లేకపోతే భవనం కట్టడం, మంచినీళ్ళు, రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజు, లేకపోతే పండుగల పూటనో లేకపోతే ఇంకేముంటుంది ఏమన్నా అక్కడ ఏందంటే ఏదన్నా ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో బిజినెస్లు బాగా నడుస్తాయి. హోటల్లో ట్యాక్స్లు పన్ను రూపంలో ఇతరత్ర ఏమన్నా వస్తాయి తప్ప అంతకు మించి రావు. ఇన్ని పైసలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన నీకు ఏం అభివృద్ధి చేస్తాడు గ్రామానికి? ఒక మాట చెప్పుర్రి నాకు. ఒక మాట మనం ఆలోచిద్దాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, కోటి రూపాయల దాకా సుమారు ఒక సర్పంచ్ ఖర్చు పెట్టిన తర్వాత మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తాడు ఆయన అంటున్నా. మళ్ళా దీంట్లో తన్నుకునుడు, ఫైటింగులు, కొట్టుకునుడు, సంపుకునుడు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. క్షణికావేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో వేలంపాట కంటే దారుణంగా మారిపోయింది. వేలంపాటలో కూడా కొన్ని గ్రామాలు దక్కించుకున్న దుర్మార్గమైన ఎంత దరిద్రం అంటే, మనం భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం. ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమల్లో ఉంది, రాజ్యాంగం ప్రకారమే చట్టాలు నడుస్తాయి అనుకుంటే ప్రాక్టికల్గా ఇవే నడిచేది. ఇంత దారుణమా అండి? ఇంత ఘోరమా అండి? ఏంది అది ఓటా లేకపోతే ఏమన్నా దుకాణం పోయి ఏదన్నా వస్తువు కొంటున్నట్టు మీ ఓటును కొంటే మీరు ఏం ప్రశ్నిస్తారు అంటున్నారు పొద్దుగాల. ఓకే, వీడు ఒక సర్పంచి ₹1,00,00,000 పెట్టిండు, ఆయన గెలిచిండు. ఈ 88 లక్షలు ఆయన ఓడిపోయిండు. ఏం చేస్తాడు? 5 ఏళ్ల పాటు పొట్టు ఊరోళ్ళని తిడతాడా లేదా? నా పైసలు తిన్నారు, నాకు ఓటేయలేదు అన్న మాట వస్తుందా రాదా? ఎంత దారుణం అంటే ఇంకొక కొన్ని చోట్ల ఓడిపోయిన తర్వాత అభ్యర్థులు ఇంటి దగ్గరికి వెళ్ళి నా పైసలు నాకు ఇవ్వండి అంటూ పురుగుల మందు డబ్బాలు పట్టుకొని అడిగి వసూలు చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చుకున్నారు ఈరోజు. నిజమైన ప్రజాస్వామ్యం లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం అది చేద్దాం లేకపోతే అభివృద్ధి చేద్దాం అనేది లేదు. ఇక్కడ జరిగేది రెండు దృశ్యాలు. ఏం జరుగుతున్నాయి? ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 2 అంశాలు జరుగుతున్నాయి, ఎక్కువ ఏం జరుగుతలేవు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం. గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బెదిరించుడు, భయపెట్టుడు, కేసులను విత్రాగమ్మనుడు, వేటాడు, వెంటాడు, సంపుడు గిదా అధికార పార్టీకి సంబంధించి ఇక ఎమ్మెల్యేలు తలసుక్క ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఇగో గిట్లున్నది గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి. ఇన్ని లక్షలకు అమ్ముడు పోతున్నది ఓటు. అది ఓటు ఎంత దారుణం అంటే మరీ భయంకరంగా బాధ అనిపిస్తున్నాను. రైట్, ఇక ఇదొక్కసారి చూద్దాం. కాంగ్రెస్కి ఎదురీత, పంచాయతీ ఎన్నికలలో ఎదురుదెబ్బ, ఆశించినన్ని రాని సర్పంచ్ స్థానాలు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం పర్యటనలో హామీలు ఇచ్చినా బ్రతిమిలాడినా పడని ఓట్లు. మంత్రులు ఊరూరు తిరిగిన పట్టించుకొని జనం. సొంత ఊళ్ళల్లోనే చిత్తుగా ఓటమి. సీఎం సొంత నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ దేహవా. గుర్తులు లేకుండానే గులాబీకి అనూహ్యమైన ఫలితాలు. సర్పంచ్ ఫలితాలతో హస్తం పార్టీలో గుబులు. గుర్తులతో పోటీ జరిగితే మరింత కష్టమేనన్న భావన. పల్లెలలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అంటూ కూడా చూడొచ్చు. గీడ కూడా చూద్దాం ముచ్చట. 2 విడతలలో ముగిసిన పంచాయతీ ఎన్నికలలో ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగడం కాంగ్రెస్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నికల వేళ సీఎం విస్తృతంగా పర్యటించినప్పటికీ, కొత్త హామీలు ఇచ్చినప్పటికీ ఆశించినన్ని స్థానాలు రాకపోవడం ఆ పార్టీలో గుబులు రేపుతుంది. అదిగాక సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో అభ్యర్థులు ఓడిపోవడం, రేవంత్ సొంత ఇలాకాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం వారికి అవమాన భారంగా తయారైంది. హామీలు ఇచ్చి మొండి చేయి చూపినా కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారా అనే భావన కలుగుతుంది. ఏది ఏమైనా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాబోయే పరిషత్ ఎన్నికల మీద పడుతుందనే భయం పార్టీ నాయకత్వంలో మొదలైనట్టుగా తెలుస్తుంది. పల్లె పోరులో ఫలితాలను బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ కు ఎదురీత తప్పదనే స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్లో గుబులు, సర్పంచ్ ఫలితాలలో హస్తం పార్టీలో గుబులు మొదలైంది. ప్రస్తుతం గుర్తులు లేకుండానే ఇంత గట్టి పోటీ ఎదురైతే రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ దాంట్లో గుర్తులతో పోటీ జరిగితే ఇంకెంత కష్టమనే భావన కూడా పార్టీ వర్గాలలో నెలకొంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలు గ్రామీణ స్థాయిలలో ఇంకా పూర్తిగా అందకపోవడం వల్లే పల్లెలలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు వేగవంతం చేయకపోతే రాబోయే రోజులలో చేదు అనుభవం తప్పదని విమర్శన, వాదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది మీకు కొన్ని అంశాలను చూపెడతా.
అసలు ఏం జరుగుతున్నది అనేది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా మీ అందరికీ తెలవాలి కాబట్టి సో ఏం జరిగింది ఏం కథ అనేది ఒక 2-3 అంశాలను తెర మీదకి తీసుకుందాం. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అనే అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అంటే ఒక్కటి కాదండి, చాలా చోట్ల కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దాదాపుగా ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి 1766 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం షేకాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి భారీ మెజార్టీని సంపాదించుకున్నాడు ఆ అభ్యర్థి. అట్లనే 2 విడతలలో తక్కువ సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఏది రేవంత్ ఇలాకాలో పరువు పోతుందని సర్పంచ్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చీరలు డబ్బులు పంచుతూ తెగబడ్డ కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని పోలీసులకు అప్పగించిన వైనం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గన్పూర్ గ్రామంలో రాత్రి సమయంలో ప్రజలకు చీరలు డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు పక్కా సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా అందుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. వరంగల్ జిల్లాకు సంబంధించి చిన్నరావుపేట మండలం చెరువుకొమ్మ తండాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణ రాహిత్యంగా కూడా దాడి చేశారు. చలిమంట కాస్తున్న కర్రలతో దాడి చేస్తూ తీవ్ర పదజాలంతో కూడా దూషించిన మీ సర్పంచ్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తామంటూ కూడా మీ అంతు చూస్తామంటూ కూడా రెచ్చిపోతూ కాంగ్రెస్ నేతలు ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. అంటే రౌడీ రాజ్యం అంటే కాంగ్రెస్ సర్కార్ వస్తే రౌడీ రాజ్యం ఎట్లా వస్తుందో ఇక సూత్త అర్థమవుతుందా. ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు జడ్చర్లకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బాహుట ఎగరేస్తాడు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి మీద ఫిర్యాదు చేస్తాడు. కానీ ఆయనే ఈరోజు ఏం చెప్పిండు, మొన్నటి వరకు నీతి సూత్రాలు చెప్పిండు, శుద్ధని శుద్ధపూస అంటాను చూడు, అలాంటి నీతి సూత్రాలు చెప్పిన కాంగ్రెస్కి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే ఇలా ఆయన మాట్లాడే తీరు ఒకసారి ఈనూరి మీరే ఏమంటుండో ఈనూరి. చూసిర్రా, ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనండి, ఎమ్మెల్యే స్థాయి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. ఎంత అహంకారం ఉండాలి ఆయనకు, ఎంత అహంకారం అండి ఒక ఎమ్మెల్యేకు. నిధులు ఎవరయ్యా నువ్వు ఇయ్యనందుకు? నిన్ను ఎమ్మెల్యే ఎవరు చేసిలు? ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్నావు కదా. నువ్వు నిధులు ఇయ్యను అని చెప్పడానికి ఎవరు అసలు నువ్వు? నీ అర్హత ఏంది, నీ క్వాలిఫికేషన్? ఎమ్మెల్యే అయితే మాత్రాన ఇయ్యవా? గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు, గ్రామ పంచాయతీ నిధులు నువ్వెందుకు ఇయ్యవు? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను ఎంత దారుణంగా బెదిరిస్తున్నారో చూడండి. ఒక ఎమ్మెల్యేనండి, ఈయన మీదే చర్యలు తీసుకోండి. ఏం చేస్తున్నారండి ఏది సిసిఎస్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ఆ రోజు వచ్చిన ఏదో దొంగలెక్క ఎత్తుకపోయిగా 50 మంది 30 కలిసి ఒక ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, ఓటర్లను బెదిరిస్తున్నాడు, సర్పంచ్ అభ్యర్థులను చంపేస్తా అని మాట్లాడుతున్నాడు కదా. ఈయన మీద ఎఫ్ఐఆర్ చెయ్యిర్రి, ఈయన మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయర్రి. న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్తున్నారు కదా, అరెస్టు చేయరు. కాంగ్రెస్కు సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అరెస్టు చేసే అంత దమ్ము ధైర్యం ఉందా? సామాన్యులను పట్టుకొని వేధిస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేముంటుందండి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక మళ్ళొక్క అంశం, ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల మండలం ఉన్నది కదా, అక్కడ చిన్న కాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ అభ్యర్థివి పోలైన బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కనగడ్డవాడిగా డ్రైనేజ్లో దీంట్లో అవన్నీ కూడా జరిగిన అంశాన్ని మీరు అందరూ కూడా చూసిరు కదా. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కనబడతలేవండి. ఇంకా ఇంకొక అంశం, ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏది మన తల్లంపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి రూరల్ 7వ వార్డుగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. ఆయన గెలిస్తే ఉప సర్పంచ్ ఎక్కడైతాడో అని ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిరు కాంగ్రెస్ నేతలు. అరే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది చెప్పుర్రి. ఇంకొక అంశం ఏంటంటే ఇటు వాసాల మరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బలపరిచిన అభ్యర్థికి పడిన ఓటు కూడా మిస్సింగ్ అయిపోయింది. వాసాల మరిని కేసీఆర్ దత్త తీసుకున్న గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేస్తే జరిగిపోయిన సంఘటన చూస్తున్నారు. ఇక మళ్ళొక్క చోట మీరు చూడుర్రి, మన ఏది ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి
బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మీద వేట కొడవలతో దాడి చేసేందుకు యత్నించిల్లు అక్కడ దుండగులు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇటు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసులుగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి చేసిన గ్రామ సర్పంచ్కి సంబంధించి ఆయన సస్పెండ్ చేస్తారా లేదా? వాళ్ళ ముగ్గురు తీవ్రంగా ముగ్గురు కూడా విష పరిస్థితులలో ఉన్నారు కదా వాళ్ళకు. అరే ఇంత జరుగుతా అంటే ఎక్కడ పోయిందో పోలీసు వ్యవస్థ, ఏడున్నారో నాకు అర్థం కాని పరిస్థితి అండి. అరే ఇంత జరుగుతుందండి గ్రామీణ ప్రాంతాలలో. ఏం చేస్తున్నారు వాళ్ళ నాయకులందరూ, ఎమ్మెల్యేలు అందరూ బెదిరిస్తాళ్ళు, భయపెడతాళ్ళు. భయపెట్టడానికి ఈ తెలంగాణలో ఇది ఎంత భయం ఉన్నది వాళ్ళ లోపల. ఓటమి అనే భయం వల్ల ముందు కండ్ల ముందు ఒక చిరుతపులి వేటాడుతా అంటే ఆ చిరుతపులిని చూసి ఎట్లా భయపడుతుందో అట్లా భయపడతాళ్ళు. అరే ఏమనుకుంటున్నారు ఇక్కడ? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారా? లేకపోతే ఏదో కోళ్ళ ఫారంలో వచ్చిన మేక లెక్క మనుషుల మీద తోటి మనిషి మీద కనీసం మనిషి అనే కనికరం లేకుండా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకు. మరి అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నదో ఏం కథనో నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ దాంట్లో ఎఫ్ఐఆర్లు చేయాలంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఎపిసోడ్ ఏంది తెలుసా? వీడు మన పార్టీ చూడనా వీళ్ళు ఏమన్నా కానీ మళ్ళీ ఎస్ఐలకు సీఐలకు వాళ్ళ ఫోన్లు డాటా తీయాలి. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం కథ అనేది వాళ్ళది బయటికి తీయాలి. అప్పుడు బయటపడుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఇప్పుడు 100%లో 1000 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 100%లో దాదాపుగా అధికార పార్టీ ఉంటే 70-80% గెలవడం అనేది సహజం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చేసే అభివృద్ధి పనులను చూసి గెలిపిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, భయపెట్టి బెదిరించి ఓటేపించుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితి ఇది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ గల్లంతు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, ఏమీ చేయలేని హస్తం అని తేలిపోయింది. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటింది. రేవంత్ పాలనా వైఫల్యాలకు ఇది నిదర్శనం. ఈ ఫలితాలే చెంపపెట్టు లాంటివి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సర్పంచులు ఎవ్వరికీ భయపడద్దు. నేను కూడా చెప్తున్నా, సర్పంచులు ఎవ్వరికి భయపడకూరి. మీరు ఏం చేస్తారో చేయనియండి, ఎంత దూరం పోతారో పోనీయారి, ఎంత దూరం ఏం చేస్తారో అనేది కూడా మనం కూడా ఎదురు చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలో తెలంగాణ భవన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతామని ఎవరైనా అధికారులు కానీ పాలకపక్ష నేతలు కానీ బెదిరిస్తే ఒక్క క్షణం ఆలోచించకండి, వెంటనే పార్టీని సంప్రదించండి. మీకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడదామంటూ కేటీఆర్ స్పష్టం చేసిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక నేను త్వరలో ఇంకొక బాంబు వేలబోతున్నా, అతి త్వరలో. భయంకరంగా ఉంటుంది, మీరు వెయిట్ చూడండి. అది ఏ పార్టీ అనేది చెప్పను, కానీ అతి త్వరలో ఒక బాంబు భయంకరంగా ఉంటుంది. మీకు వీడియోలు ఆడియోలు మొత్తం తీసుకొచ్చి వైఆర్టీవీలో పడతాయి. అది ఎప్పుడు అనేది సమయం సందర్భం రావాలి. దేనికైనా మనం సమయం సందర్భం కోసం రావాలి. నేను అది చెప్తా. కానీ సరే, ఇక్కడ విషయం ఏంది? సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు ఎవరు ఓటేస్తారు? గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ ఇంటి కాడోళ్ళు, వాళ్ళ ఇంటి పక్కడోళ్ళు. సో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఆయన వ్యక్తిగతంగా మంచోడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే పార్టీ కోసం పనిచేసిండా, మన కోసం పనిచేసిండా, ఎవరి కోసం పనిచేసి అన్ని రకాలుగా కూడా. సో మొత్తానికి ఫైనల్గా ఏదేమైనప్పటికీ కూడా అక్కడ సర్పంచ్ అభ్యర్థిని అయితే ఓటేసి గెలిపించుకుంటాడు. అది సహజంగా జరిగే విషయం, అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో సర్పంచ్లకు కూడా రక్షణ లేదు. ఈ దేశానికి మొదటి ప్రథమ పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ కూడా అంతే. సో అలాంటి సర్పంచ్కి కూడా రక్షణ లేని పరిస్థితులు దాపరించిన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామంటే దీని అర్థమైంది, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్కే రక్షణ లేనప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఆనాడు గాంధీజీ ఏమని చెప్పిండు? దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అని చెప్పిండు. కానీ ఈరోజు అదే పట్టుకొమ్మలు ఇరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పట్టుకొమ్మలను వేటాడి వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దానికి ఏమన్నా సమాధానం చెప్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. సర్పంచులు ఎవరికి భయపడద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సర్పంచుల కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఏర్పాటు చేస్తుందంటే సర్పంచుల రక్షణ ఏంది అనేది ఆలోచించుకోవాలి మీరు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా 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 బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా,
సర్పంచ్లకు సంబంధించి కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ప్రశ్నించే గొంతుకలంటే ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శలు చేస్తారు, ప్రభుత్వానికి సంబంధించి తప్పులను చేస్తారు, కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అంటే మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సర్పంచ్లకు పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి లీగల్ టీంలు ఏర్పాటు చేస్తారంటే వాళ్ళను సర్పంచ్లు కూడా ఎంత పూర్తి స్థాయిలో రక్షణ లేని పరిస్థితులలో ఉన్నారో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. నేను చెప్తున్న గ్రామీణ ప్రాంతాలలో ఎట్లున్నదో ఇగో ఇదే నేను చెప్పింది, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అహర్నిశలు కష్టపడి తెచ్చుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు, ఇక పదాలు వాడితే చాలా ఉంటాయి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు, పంచాయతీ ఎన్నికలలో అరాచకాలు, బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి, డిప్యూటీ సీఎం ఇలాకాలో గొడవలు, మంచిర్యాల జిల్లాలో కత్తితో దాడి, ఆసిఫాబాద్ జిల్లాలో వేట కొడవలతో దాడికి యత్నం, బీఆర్ఎస్ అభ్యర్థుల దాడిని ఖండించిన కేటీఆర్. రైట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లేదా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ సంబంధించి ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి చూడండి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలతో కాంగ్రెస్ నాయకులు పెట్టరేగిపోతున్నారని అంటున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో అరాచకానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలపై దాడులకు దిగుతున్నారని హత్య రాజకీయాలకు తెరరేపుతున్నారని ఆరోపిస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, కాంగ్రెస్ పార్టీ చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఒక లాజిక్ చెప్తాను నేను. ఈ లాజిక్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ అరాచకాలు చేసే సన్నాసులకు అంకితం. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది, విపక్షమా అధికారమా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇది విపక్షం ఉందా, అధికారంలో ఉందా? అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఎవరికి బలం ఉంటుంది? అధికార పార్టీకి బలం ఉంటుంది. ఏంది బలహీనత వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళకు బలహీనత, ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు కదా అధికారము వీళ్ళకు బలం, విపక్షానికి ఎక్కువ బలం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు కూడదు లేదు అని ఒక్కసారి మొదలు పెడితే విపక్షం, వీళ్ళు గనక వీళ్ళ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు గనక కాంగ్రెస్ నేతలు లెక్క తెగబడితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారండి. వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా, అధికార వ్యవస్థకు సంబంధించి అన్ని రకాలుగా చూసుకుంటే బలంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇంత బలంగా ఉన్న విపక్షానికి సంబంధించి వాళ్ళు ఒక్కసారి కనుక వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే తెలంగాణలో తీర్మారే అయిపోతాయి, ఇంకేముండదు. ఇక్కడ బూడిదే. మీరు అనవసరంగా గోక్కోవద్దు. మీరు అనవసరంగా గోక్కుంటారు, అది గోక్కోకుర్రి, బీఆర్ఎస్తో గోక్కోకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, అధికారం మీద ఏంది నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమాధి అయిపోతుంది 2028 తర్వాత. కాంగ్రెస్ మీరు చూద్దామన్నా కనబడేది. చాలా మంది అంటారు మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్. ఎవని పార్టీ ఎవని కోసం? మరి రాజీవ్ గాంధీకి ఆస్తులేని, సోనియా గాంధీకి ఆస్తులేంది, రాహుల్ గాంధీకి ఆస్తులేని ఏమన్నా లెక్క పెట్టిలా ఎప్పుడన్నా? రాజకీయ నేతలు పార్టీలు మారచ్చట కానీ ఏదో వీళ్ళ ఇంట్లో పార్టీ, వీళ్ళ ఇంట్లో లెక్కనే మా తాత మా అయ్య మొత్తం మాది కాంగ్రెస్ నేను రేపు పొద్దుగా చచ్చిపోయినా నా మీద కాంగ్రెస్ కండువనే కప్పాలి. ఎంత మానసికంగా మీరు ఎట్లా అయిపోయాలో తెలుసా? మీరు ఆలోచించుర్రి, మానసికంగా మీరు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఆలోచించుకోరి. ఎందుకు పార్టీలు, ఎవరి కోసం పార్టీలు? కాంగ్రెస్ పార్టీ మా తాత మా అయ్య, నాది కాంగ్రెస్ పార్టీ. ఏమొచ్చిందయ్యా నీ కాంగ్రెస్ పార్టీ? ప్రభుత్వం అన్నాక ప్రజల కోసం పనిచేస్తుంది. నీకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. పార్టీ కోసం ఒక్కొక్కడు అయ్యా కింద మీద అన్నీ కోసుకుంటారు. మరి ఏమవుతుందో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు పైన మంచిగానే ఉంటారు. ఆడ రాహుల్ గాంధీ మోడీ మంచిగానే ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు, కేసీఆర్ మంచిగానే ఉంటాడు, ఆ కిషన్ రెడ్డి మంచిగానే ఉంటారు. మీకేమైంది అంటున్నా కార్యకర్తలకు? వాళ్ళు మంచిగానే ఉన్నాక మీకేమైంది అంటున్నా? ఇంత దారుణంగా విపక్షం ఉన్నప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు మొదలు పెడితే అధికార పార్టీ తట్టుకున్నప్పుడు చాలా కష్టం. వాళ్ళు జైల్లో ఉన్న ఏళ్ళున్నా ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఇక చూడ్రి, కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారబ్బా ఎవరైనా ఒక్కసారి జగదీష్ రెడ్డికి సెల్యూట్ అబ్బా. నిజంగా నువ్వు మొగోడివి జగదీష్ రెడ్డిని చెప్తున్నా, మగాడివి. నిజంగా జగదీష్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక గ్రామీణ ప్రాంతంలో సామాన్యుడికి కడుపులో రగిలిపోతున్న ఆవేదన.
ఎంతోమంది ప్రశ్నించే గొంతుకలలో రగిలిపోతున్న ఆగ్రహ జ్వాలలు. ఈ తెలంగాణలో చాలామంది ఇలా మాట్లాడాలి అనుకుంటారు కానీ మాట్లాడలేని పరిస్థితి నిర్బంధం ఉంటుంది. కానీ బరాబర్ చెప్పేసిండు జగదీష్ రెడ్డి చెప్పిందంటే తప్పేలేదు. కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించారు. తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. మళ్ళీ చదువుతాను నేను. కాంగ్రెస్ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. ఎవరు చెప్పింది? ఇది జగదీష్ రెడ్డి చెప్పాడు. పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణగా ఉండే ఒక శాఖను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రజలందరం కలిసి ఒక శాఖ ఉండాలి. మనకు ఉగ్రదాడులు కానీ లేదా ఇతరత్ర దాడుల నుంచి మనం రక్షించుకోవడానికి, అన్ని రకాలుగా రక్షించుకోవడానికి ఒక శాఖను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఆ శాఖ ఏమైపోయిందంటే అధికార పార్టీ అయిపోయింది అనేది జగదీష్ రెడ్డి గారి వాదన. నిజంగా ఆయన చెప్పేది బాజాప్తగా చెప్తాడు, బరాబర్ చెప్తాడు. నిజంగా ఇట్లా మాట్లాడే మొగోడు తెలంగాణకు చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో చాలా వరకు వ్యవస్థలు ఎట్లున్నాయి అంటే జగదీష్ రెడ్డిని అడుగుర్రి, చాలా క్లారిటీగా చెప్తాడు. చెప్పింది కదా, కాంగ్రెస్ కార్యకర్తల పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు పని చేస్తున్నారు. గదైపోతున్నది. నేను నిన్ననే అనుకుంటా, ఏంది మన వెహికల్ కారు తీసుకొని అట్లా ఏదో పనికి పోతున్నాం మేము. ఇంటర్వ్యూకో దేనికో పోతున్నట్టున్నాం. ఆ ఇంటర్వ్యూకే పోతుంటే ట్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చాడు, ఆపిండు. మీ బండి మీద శలాన్ ఉన్నది అన్నాడు. ఆ శలాన్ ఏడున్నది? నా ఇంటి పక్క గల్లీలు ఉన్నది. కారు ఏడున్నా? నా ఇంటి పక్క గల్లీలు రోడ్డు మీద. ఇక గాడ కూడా శలాన్లు కొడితే ఇక ఇంటి ముంగట నుండి ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు దాటాలి. జస్ట్ రోడ్డు దాటితే ఆ మూల మీదనే నిల్చుండు, టాక్కున కొడుతుండు. ఆ పక్కన నిల్చుండు, టాక్కున కొడుతుండు. ఇదే పని, ఇంకేం లేదు. ఇప్పుడు రోడ్డు అవతల ఆఫీసు, రోడ్డు ఇవతల ఇల్లబ్బా. అట్నుండి ఇట్లా గిన్నె ఇవ్వటండి, ఇట్లా తీసుకెళ్తా. ఆటో ట్రాఫిక్ అయిన ఉంటాయి, ఇటో ట్రాఫిక్ ఫట్ట కొడతాడు. మొత్తం చలాన్లు అలాగే ఉన్నాయి, వచ్చినాయి ఉన్నాయి. ఇదే పోలీసులు చలాన్లు వేస్తున్నారు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు పాత బస్తీకి పోయి ఇదే డ్యూటీ మీరు చేస్తా నేను చెప్తున్నా కదా. నేను ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడుకుందాం మనం తర్వాత. మీరు పాత బస్తీలో కనుక చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ, యాకత్పుర కానీ, బరకత్పుర కానీ, నేను చెప్తున్నా ఏరియా మొత్తం పోదాం. ఒక్క హెలిమెంట్ కనబడితే అమ్మ తోడు. నేను శుక్రవారం రోజు మధ్యాహ్నం తీసుకుపోతా, సోమవారం రోజు తీసుకెళ్తా, లేదా వారం మొత్తం అక్కడే నిల్చుందాం. ఒక్క హెలిమెంట్తో గనక మీకు కనబడితే దేనికంటూ ఉంటా. ఆఖరికి మేము పోయే కోర్టు ఉంది కదా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కోర్టు ఉంది కదా, ఒక్క హెలిమెంట్తోని గనక అక్కడ ఉంటే ఎన్ని చలాన్లు వసూలు చేసిల్లండి మీరు? ఇప్పటి వరకు ఆడ కరెంటు బిల్లులు, నల్లా బిల్లులే చక్కగా వసూలు చేయలేని పరిస్థితి ఉన్నది. గీ ఉప్పలకాడ కానీ బోర్డు ఉప్పలకాడ గీ అప్సి కూడా గీడ తారనాకాల మన ఏది సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ అపోజిటే. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు ప్రజలను పాలించాలనుకుంటా, పీక్క తినాలనుకుంటా? నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి నీ దగ్గర నుంచి. ఎందుకంటే నడి రోడ్డు మీద వెహికల్ పోతుంటా. అప్పుడు ఇంకొకటి గడ మనది సికింద్రాబాద్ దగ్గర రైల్వే టనెల్ ఉంటుంది. ఆ కింద పోలీసు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ఎంతో స్పీడ్గా వస్తాడు. ఒకవేళ గుద్దేసి వస్తే ఆ కానిస్టేబుల్ ఆయన స్పీడ్ మీద ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్ ఆయనకు మోషన్ వస్తుందో, టాయిలెట్ వస్తుందో, హాస్పిటల్కి పోతాడో, అర్జెంటే ఉన్నదో, లేదా ఆఫీస్కే లేట్ అవుతుందో, ఆయన డ్యూటీ ఆయన పోతుండు. తాకితే ఎవరి మీద ఎత్తారు ఇది? అరే నడి రోడ్డు మీద ఇట్లా ఏదో వాళ్ళ తాతల జాగిరన్నట్టు రర్రి అంటారు. రోడ్లు చక్కగా చేయర్రా, రోడ్లు చక్కగా చేసి మాట్లాడుర్రి. ఫస్ట్ శినుకు పడితే చిన్న పోరాడు ఉచ్చబోతే కొట్టుకపోయే రోడ్లు, ఎక్కడ చూసినా పొక్కలు గుంతలే. మళ్ళీ వీళ్ళు చేసే శలాన్లు అవి. అందుకే తెలంగాణ ఇసొంటు మొగ ఆయన ఒక ఆయన కావాలి. ఈయన మాట్లాడేది 1000% కాదు, మిలియన్, ఇన్ఫినిటీ టైం నిజం. జగదీష్ రెడ్డి అనేట ఆయన మాట్లాడే మాటలు నిజం అవి. నేను చెప్తున్నా కదా. అరే ఎంత దారుణం అండి, ప్రజలను పీక్క తింటాలండి పైసల విషయంలో చలాన్లు. అసలు సుప్రీంకోర్టు ఏం చేస్తున్నదో, హైకోర్టులు ఏం చేస్తున్నాయో, కోర్టులన్నీ ఏం చేస్తున్నాడో, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారండి. బండ్లు గుంజుకుంటున్నారు, పసిపాప అని చూస్తలేరు, ఏది చూస్తలేరు. వాడి ఆపద సంపద అని చూస్తారు. నాతోనే కాసేపు ఆయన వాగ్వాదం పెట్టిండు. తీసుకోపో, ఏం చేస్తావో చేసుకోపో అనే కాడికి వచ్చి తిరలవాడి మరలబడితే ఏమన్నా ఆయన ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదనా? యూనిఫామ్ ఉంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చా ఒక ఆఫీసరు, ఒక అధికారి తన నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఏ రాజ్యాంగంలో కల్పించాడని? ఆ పోలీస్ స్టేషన్ పెడితే వాడు అమ్మ కాన్నుండి దిగుతలేడు. పోలీస్ యూనిఫామ్ వేసుకో కొన్ని పోలీస్ స్టేషన్లా. అరే బాధితులు నా దగ్గరికి వచ్చిర్రు, ఎన్ని బూతులు తిడుతున్నాయి? ఏ రాజ్యాంగం, ఏ చట్టంలో ఉన్నదా మీకు?
ట్రాఫిక్ పోలీసులదో రాజ్యం, సివిల్ పోలీసులదో రాజ్యం, ఆ ఎస్ఓటి ఆ పోలీసు నన్ను ఎత్తుకపోయిన పోలీసులు ఏడున్నారో పాపం, వాళ్ళ కడుపులు చల్లగుండా ఏడున్నారో. ఏమైందా సారు? గ్రామీణ ప్రాంతాలలో రక్తపాతం ఏరులై బారుతుంది, పోర్రాడికి శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, పోర్రాడికి. అవన్నీ మనకెందుకు? ఎమ్మెల్యేలు కనీసం నేను ఎమ్మెల్యే అనే సోయి అజ్ఞానంతో ఎట్లా అంటే సోయి మరిసి మాట్లాడుతున్నారు. వాళ్ళని అరెస్టు చేయాలి, కేసులు చేయరు వాళ్ళ మీద. భూముల కబ్జాలో దున్నపోతులు అడ్డగడద లెక్క వేస్తారు, వాళ్ళని అరెస్టు చేయరు. చిన్న పాప అని తేడా లేకుండా వాళ్ళ మీద చేస్తున్న కొంతమంది నీచులను అరెస్టు చేయరు. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అది వాళ్ళని అరెస్టు చేయరు. శాంతి భద్రతలను కాపాడుర్రి. ప్రశ్నించే గొంతుకలు ఎంబడివర్తం, ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేస్తాం కాదది. ఎవడో కంప్లైంట్ ఇస్తాడట, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు ఎఫ్ఐఆర్లు చేస్తారట. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, నీ రాజకీయ అంతం ఎప్పుడో అయిపోయింది. ఆ రోజు బాగా మాట్లాడితే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనవన్ని పూర్తి స్థాయిలో భద్రాచలం పట్టు వస్త్రాలు సమర్పిస్తే నాకు అర్థం కాదు. మెస్సీతో ఫుట్బాల్ ఆడమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మరి మీ మనవన్ని తీసుకొని అడుగుతారు, ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతుంది, సోషల్ మీడియా చూడు, అప్పుడప్పుడు అడుగుతున్నారు. ఆయన తీసుకొని అధికార కార్యక్రమాలకు వస్తున్నారు, ఎట్లా వస్తావు అని అడుగుతున్నారు. చెప్పు మరి దానికి సమాధానం. నేను అనట్లే, తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది, కోడైకి వస్తున్నది. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడచ్చు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు అంతకంటే డిగ్నిటీగా ఉండాలి, అవి లేవు మనకు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు ఇంకొక సంచలనమైన అంశం తెలిసింది. సో అది నేను ప్రాక్టికల్గా ఏంది అంటే, నేను చూడకపోతే నేను కూడా నమ్మేటోని కాదు, చెప్తే ఎవరైనా నమ్మకపోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏబిసిడి అనే పార్టీలు ఉన్నాయండి. ఇవి పార్టీలు మళ్ళీ చాలా పేర్లు ఎందుకు, నాకెందుకు. కానీ ఇది అధికారం, ఇది విపక్షం, ఇది విపక్షం, ఇది విపక్షం అనుకో. ఈయనేమన్నా నిర్ణయం తీసుకుంటే ఇందులో ఈ అధికార పార్టీలో ఒక ఆయనను సంప్రదిస్తే ఆయన ఇన్ని పార్టీలతో మతలబ్ చేసేసి వాళ్ళందరి ఓకే అంటే ఈయన నిర్ణయం తీసుకుంటాడట. మరి ఇది ఎంతవరకు నిజం ఏం కథో కానీ దాని పూర్తి ఆధారాలు దొరికితే మాత్రం షెడ్ కూడా ఆడుడే అన్ని పార్టీలను. ఎట్లుంటుంది తెలుసా? ఉతుకుతాయి. ఇక ఇన్ని రోజులు అంటే పోనీలే ఇక చేస్తారు, చేస్తారు, వీళ్ళు వాళ్ళు అందరూ అనుకున్నా కానీ మీరు అందరూ ఒకటే ఏంటంటే అంతా మీదంతా కూడా మేస్త్రీ సంఘం అని తెలవాలి. కానీ అప్పుడు ఉంటుంది ఇక ఆట, మామూలుగా ఉండదు, ఉతిక ఆరేసుడే. మాదంతా ఒకటే మేస్త్రీ సంఘం, మాదంతా ఒకటే అడ్డాకూలీల సంఘం, మాదంతా రాజకీయ నిరుద్యోగుల సంఘం, మాదంతా సంపాదించుకునే సంఘం, మాది దోసుకునే సంఘాలని తెలవాలే. కానీ అప్పుడు ఉంటుంది ఇక, మామూలుగా ఉండదు. చెప్తానా కదా, నాకైతే ఏం కాదు, నేను చెప్తున్నా కదా. నన్ను అరెస్ట్ చేసిన కొట్టి అంత పీకే అంత ఎపిసోడ్ ఉండదు. మీకు ఒక్కరు ఉంటే నాకు 1000 మంది ఉంటారు. నాకు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఎక్కడెక్కడి నుండో ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కరే ఇక్కడోళ్ళే అనే కాదు. ఇట్లా గోరు కట్ అయినా కూడా ఆ తర్వాత మనిషి అనేది ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. అంత భయంకరమైన వ్యక్తులు మాకు కూడా ఉంటారు. ఏం భయపడిరా పెద్ద చేసేది ఏమీ లేదు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మేము కష్టపడతాం. కానీ మీరు అంతా ఒకటే అని తెలవాలే. నా దగ్గరకు ఒక ఆడియో అయితే వచ్చింది, ఇంకా క్లారిటీగా రాలేదు. దాన్ని విన్నా కానీ నాకు ఎవిడెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా. అంత ఈ సంఘం అంతా ఒకటే, అన్ని పార్టీలని ఒకటే అని తెలవాలే. ఇక ఉంటుంది మామూలు ఉతుక అందరిని. నేను చెప్తున్నా కదా, ఎవరిని వదిలిపెట్టలేదు, బట్టలు ఇప్పి నిలబెట్టుడే. బా సంజయ్ అన్న నిద్ర లేచిండు భయ్, ఒక్కసారి క్లాప్స్ వేసుకోర్రా, గట్టి కొట్టరు. లేచిండు అన్న, నిద్ర లేచిండు. బెదిరింపులతో కాంగ్రెస్ దిగజారుతోంది, మోదీ తేరీ ఖరాబ్ ఖుదేకి అంటూ నినాదాలట. ముసుగు తీస్తే కాంగ్రెస్ అసలు ముఖం అదే, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏంది దీని అర్థమైంది? దీని అర్థమైంది ఇగో గిదేంది, మోడీ తేరీ ఖబర్ ఖుదేది అంటూ నినాదం ఇచ్చిళ్ళు. అంటే ఓకే, చెప్పిండు మావాడు అని బొంద తీయడానికి రెడీ అవుతున్నమాట. బెదిరింపులతో కాంగ్రెస్ దిగజారుతుంది అంటూ ముసుగు తీస్తే కాంగ్రెస్ అసలు ముఖం అదే, కేంద్ర మంత్రి బండి సంజయ్. వీళ్ళు మన బండి సంజయ్ ఉన్న రేవంత్ రెడ్డి దోస్తులా కాదా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటే, మీ జెండాలు వేరు కానీ మీరు అంతా ఒకటే కుటుంబం. మరి సెంట్రల్లో మా రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్ కదా, అక్కడ యుద్ధం ప్రకటిస్తారు. మరి ఇక్కడ ఎందుకు ప్రకటిస్తారు? మరి గ్రామీణ ప్రాంతాలలో ఇంత జరుగుతుంది, ఎందుకు బండి సంజయ్ కదులుతలేడు? ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద విరోచితంగా కూడా అసలు ఏం లేకుండా బట్టగాల్చి మీద వేసిన ప్రప్రథముడు బండి సంజయ్. ఈరోజు అదే బండి సంజయ్ ఆచూకీ కోసం నేను బ్రతికలాడిన. బండి సంజయ్ సొంత నియోజకవర్గం, సొంత పార్లమెంట్ సెగ్మెంట్లలో వైఆర్టీవీ గల్లీ తిరుగుతాను. నేను చెప్తాను కదా, ఎందుకు అంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి.
అల్లాడిపోతున్న కుటుంబాలను చూపెడతా, మూసీతో చూపెడతా, దాంతోపాటు రామన్నపేటకు సంబంధించి చూపెడతా, గురుకులాలలో చనిపోయిన వాళ్ళని చూపెడతా, ఇప్పటికీ గురుకులాలలో అవస్థ పడుతున్న వాళ్ళని చూస్తున్నా. కాంగ్రెస్ నేతల బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అరాచకాలు, అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇదే బండి సంజయ్ ఏం చేస్తున్నాడు అని మనం అడగాలి. ఐ రెస్పెక్ట్ బండి సంజయ్, కానీ ఆనాడున్న ఉద్యమ స్ఫూర్తి ఈనాడు ఏమైపోయింది? ఆనాడు చేసిన విరోచితమైన పోరాటం నేడు ఎక్కడికి పోయింది? ఆనాడు బండి సంజయ్ మాట్లాడిన ప్రతి మాట కూడా అస్త్రశస్త్రాలుగా మారిపోయినప్పుడు ఈరోజు ఆ బండి సంజయ్కి కేవలం అధికారంలో ఒక పార్టీ అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక పదవి ఇవ్వంగానే సైలెంట్ అయ్యిందా? అంటే పదవులు ఇస్తే నేతలు సైలెన్స్, పదవులు ఇస్తే నేతలు సైలెన్స్, పదవులు ఇవ్వకపోతే నేతలు వైలెన్స్, అంతే. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే క్యాడర్ టు లీడర్, ఎవరైనా క్యాడర్ కలవాలనుకుంటే ఇప్పుడు లీడర్ టు లీడర్, నాకేం పదవి ఇస్తావు, నీకేం కావాలి, నిన్ను ఎట్లా కాపాడుతా, నన్ను ఎట్లా కాపాడుతావు, నీ ఆస్తులు ఎంత, నా ఆస్తులు ఎంత, గిరే అయిపోయింది. మరి దిగిరి ముసుగు తీసి మీరు బయటికి రారి వస్తే మీరు ఏం చెప్తారో నాకు తెలియాలి కదా, రియాలిటీ తెలవాలి కదా, ఇవన్నీ తెలవాలి కదా. బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది ఏంది, ఆడ కళ్ళ ముంగట దిగజారుడేంది, బెదిరింపులు ఎక్కడ దాడులే చేస్తాలు, దౌర్జన్యాలు చేస్తాలు, సంపుతాళ్ళు, ఇంకా బెదిరింపుల కాడనే బండి సంజయ్ ఉంటే ఎట్లా? బండి సంజయ్ రియాలిటీకి రావాలి, గ్రౌండ్ లెవెల్లోకి రావాలి. ఇంకా ఎంతసేపు అంటున్నా బెదిరింపులతోనే ఏం బెదిరింపులు, ఆడ మనుషులు సస్తుర్రు, అక్కడ ఈ రారు ఏమైపోయింది, రారు మేమెందుకు వస్తాం, మాకేం అవసరం అనే కాడికి ఉంటుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ప్రధానమైన అంశం గిడ కనబడ్డది. యోగిదే ఏమి మారేను రా అని ఒక పల్లెలలో ఒక పాట ఉంటుంది. అప్పుడు ఇలా ఎట్లయిపోయింది తెలుసా, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెత్తున్నో విద్య, ఆ కాలంలో అది హైలైట్ పాట. ఎందుకంటే ఉపాధి కోసం పొట్టకూటి కోసం నేను పోతున్న పట్టణానికి అనేది. ఎందుకు అంటే కరువు కాటకాలతోని అల్లాడిపోయే పల్లెలలో, ఉపాధి చేయడానికి వీలుగా లేని పల్లెలలో, బావులలో నీళ్లు లేని పల్లెలలో, ఉండడానికి ఇల్లు లేని పల్లెలలో కనీసం వాళ్ళ దగ్గర ప్రేమకు అంటే ప్రాణానికి జంతువును కూడా తన కుటుంబ సభ్యులు, తన తల్లి, అక్క, చెల్లి, అన్నదమ్ముడు లా బంధుత్వంలో భావించి కోళ్ళను కానీ, గొర్రెలను కానీ, మేకలను కానీ, ఆవులను కానీ, లేకపోతే బర్రెలను కానీ ఇతరత్ర సంపదను కూడా పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ కూడా ఆ సంపదలన్నింటినీ కూడా వాటన్నింటినీ కాపాడుతూ ఆఖరికి వాటికి కూడా తిండి పెట్టలేని పరిస్థితులలో ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతున్నా అనే పట్టణానికి అనేది ఒక పాట ఉండే. అమ్మ నేను పోతున్న పట్టణానికి, బుద్ధుల రాజాలో కొడుక ఉత్తరం ఎత్తున్న రాజాలో అనే ఒక పాట ఉంటుంది. అట్లా ఇలా తెలంగాణలో ఏమైపోయిందంటే అట్లగాలే పార్టీల మధ్య పోటీ చేస్తారు, అన్నదమ్ములు పోటీ చేస్తారు, అక్క చెల్లెలు పోటీ చేస్తారు, తండ్రి కొడుకులు పోటీ చేస్తారు, ఇద్దరు మన తోటి కోడలు పోటీ చేస్తారు. ఈ పోటీలల్లో ఒక ఆస్తి కరిగిపోతుంది, ఇంకొక ఆస్తి పెరిగిపోతుంది. కరిగిపోయినోడు పట్నం వచ్చి వలస జీవిగా మారిపోతున్నాడు. ఒక ఆటో డ్రైవర్గా కనబడ్డాడు, ఒక అడ్డా కూలీగా కనబడ్డాడు, ఏంది అంటే ఒక హౌస్ కీపింగ్గా కనబడ్డాడు, ఒక ఇళ్లలో పనిచేసే వ్యక్తులుగా కనబడ్డాడు, వాచ్మెన్లుగా కనబడుతున్నారు, అటెండర్లుగా కనబడుతున్నారు, ఆఫీస్ బాయ్లుగా కనబడుతున్నారు, రోడ్ల మీద ఫుట్పాత్ మీద అడక తింటున్న అక్కడ బెగ్గర్ల దగ్గర వీళ్ళు కూడా బాధతో ఏమి చేయలేక వాళ్ళ మొహాలను చూస్తున్నారు. చాలా మంది రాజకీయం చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకొని ఈ హైదరాబాద్ పట్టణంలో కోకొల్లలుగా వచ్చిన వాళ్ళ జీవితాలు మస్తున్నాయి. ఒకరా ఇద్దరా అని కాదు, చాలామంది లిస్టు చేయొచ్చు. అంతమంది ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద. ఇవాళ అదే అయిపోతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో గంతే అయిపోతుంది. అధికారం ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక నీతి ఉంటుంది, మీకు తెలుసో లేదో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వెళ్తే వైసీపీ లెవెల్ ఆ ఊళ్ళల్లో పల్లెలలో ఉండరు. వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, ముంబై, తమిళనాడు, మహారాష్ట్ర వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినా మొత్తం అందరూ వచ్చేస్తారు, సాఫ్ చేసేస్తారు. మళ్ళీ ఫైటింగ్లే, ఇక అంతా వేటకడవలు, నాటు బాంబులే ఉంటాయి. ఈ తెలంగాణలో ఇప్పుడు ఏమైపోయిందంటే అధికార పార్టీ వచ్చిందా లక్షలు పెట్ట, అరే సర్పంచ్కి ₹1 కోటి ఖర్చు, 88 లక్షలు, 55 లక్షలు, ఏంది పైసలు ఎక్కడి నుండి వస్తాయి? ఊళ్ళల్లో ఏమైనా వైన్ షాప్ తయారు చేస్తారా, ఫ్యాక్టరీలు మొత్తం తాగుబోయిస్తున్నారా, యాన్నుండుతాయి లేదా వ్యభిచార గృహాలుగా ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తారా? ఆ విలేజ్ని ఏం చేస్తారు అనేది ఎవరన్నా అడుగుతారు? రేపు ఏమన్నా చేస్తే అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఎవరు అడగాలి? నేను ఇంత ఖర్చు పెట్టిన భయ నీకు ఇచ్చిన నువ్వేం చేస్తావంటే ఏం చేస్తారు? ఆనాడేమో పల్లెలలో కరువు కాటకాలతో పట్టణానికి వస్తే ఈరోజు రాజకీయాలలో జీవితాన్ని కోల్పోయి పట్టణానికి వస్తున్నారు చాలామంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. చాలా కన్నీటి హృదయ విదారకమైన సంఘటనలు ఇవి. నిజంగా నేను ఒక ఆయనను చూసిన 1998 నుంచి 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2018 కావచ్చు,
3-4 పర్యాయాలు సర్పంచ్గా ఓడిపోయి ఇదే హైదరాబాద్లో ఆయనకు కిడ్నీ సర్జరీ అయితే ఒక కిడ్నీ మీద ఆటో దొలుకుంటూ మన ఏంది అంటే చిన్న వాటర్ ట్యాంకులు ఉంటాయి చూడండి, అక్కడ లేదా మెట్రో స్టేషన్ కాడ పబ్లిక్ వాటర్ త్రాగునీరు అని ఉంటుంది కదా మనకు, ఇప్పుడు రైల్వే స్టేషన్లలో వెళ్తే నల్ల ఆ నీళ్లు పట్టుకొని కనీసం 10 రూపాయలతోని వాటర్ బాటిల్ కొనలేని దీనమైన దరిద్రమైన జీవితాలు అనుభవిస్తున్నారు. రాజకీయంగా ఊళ్ళల్లో నేను గొప్ప నేను నిరూపించుకొని పంతానికి పోయి ఈరోజు పతనమై బ్రతకడానికి బ్రతుకు జీవుడా అనే పరిస్థితి, 3 పూటల బువ్వ లేని పరిస్థితి ఉన్నది. ఆయన వాళ్ళ భార్య చనిపోయిందట, ఇద్దరు పిల్లల్ని హాస్టల్ వేసిండు, ఆయనకు ఉన్నది ఒకటే కిడ్నీ, ఆయన మళ్ళీ మెడిసిన్ వాడాలన్నట, ఈ ట్రాఫిక్లో రోజు ఆటో దోలాలన్నట. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ దాడులు ఇవన్నీ పంతాలకు పోయి అరే గెలిచినా ఓడినా ఏముంటుంది, గెలిచిన వాళ్ళకి సంతోషం. ఇప్పుడు ఇద్దరు గెలవాలి ఇద్దరు ఓడిపోవాలంటే కుదరదు కదా. ఓడినా కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఓటు వేయకుంటే పథకాలు రద్దవుతాయి. చెప్పు తీసుకొని కొట్టుర్రు ఎవడన్నా గట్లయితే, మీ ఎడవకాలు చెప్పు తీసుకొని కొట్టుర్రి. రేవంత్ రెడ్డి దగ్గరికి నేనే తీసుకుపోతా, మంత్రుల దగ్గరికి నేనే తీసుకుపోతా. ఏంది ఓటు వేయకుంటే పథకాలు రద్దయితాయి అంటే చెప్పులు తీసుకొట్టుర్రి, చెప్పులు మెడలేసి కొట్టుర్రి. నేను చెప్తున్నా కదా, ఏం కాదు. ఓటు గురించి వాడు హిప్నాటిజం చేసుడు ఎక్కడ, వాడు బెదిరించుడు ఎక్కడ. ఓటు అనేది మన స్వేచ్ఛతో వేయాలి, మనకు నచ్చినట్టు వేయాలి. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మన ఇష్టం బా, ఎవరికైనా ఇస్తాం, నోటాకు కూడా ఇస్తాం, మన ఇష్టం. ఓటు వేయకుంటే పథకాలు రద్దయితాయని ఎవడన్నా మాట్లాడితే చెప్పు తెగదాకా కొట్టుర్రి, తర్వాత చూసుకుందాం. మీకు అంతలో ఏమైనా ఇబ్బంది అయితే నేను లీగల్ టీంను పంపిస్తాం, ఖర్చు నేను భరిస్తా. మీ మీద దాడికి వస్తానంటే వాడు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తీసుకొచ్చి కూకబెడతా. అరే గింత దారుణమా? పథకాలు ఎవర్రా నువ్వు పథకాలు రద్దు చేయడానికి? భోషుడికే ఇవ్వని నువ్వు పథకాలు రద్దు చేయడానికి. ఈ ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా ప్రతి గ్రామంలో అది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరికీ రావాలి పథకాలు. నీకెక్కడి? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? మీ తాతల ఆస్తులు అమ్మిస్తున్నావా? ఎక్కడి ఏడి అంటున్నా, ఏ నుండి ఇస్తున్నావు పథకాలు? ఎక్కడి నుండి ఇస్తున్నావు అంటున్నా, అడుగుతున్నా, చెప్పు. ఎవని నువ్వు అసలు పథకాలు రద్దయితాయనడానికి? పథకాలు రద్దయితాయని బెదిరిస్తున్నారా? ఇదే పని 2000 మొన్ననే 22లో కూడా గిట్లనే చేసి, మొన్న ఏంది ఎన్నికలు జరిగినాయి అప్పుడు కూడా గిదే చేసిరు. ఎవడన్నా పథకాలు రద్దయితే అంటే ఆయనే గల్లవికి, ముసలవ్వ అయితే ముసలవ్వ, ముసలోడు అయితే ముసలోడు కచ్చేందుకోరి ముసలు వేసి చెప్పు తీసుకొని పాలన కొట్టరు. ఎవనిరా నువ్వు చదువుకొని వచ్చినవారా? గాడిది అన్నం తింటున్నారా? భోషుడికే బద్దలు బాసింగాలు అయితే ఇటు మోకానత్తాయని అనుర్రి. పథకాలు అధికారమైన విపక్షమైన అర్హత ఎవరైతే అర్హత ఉంటుందో అర్హులకు కంపల్సరీ ఇస్తారు, ఏ ప్రభుత్వం అయినా అని చెప్పుర్రి. వాళ్ళకు బెదిరిస్తాలు. ఎవడన్నా బెదిరిస్తే నాకు ఫోన్ చేయరు. ఇచ్చిన ఇండ్లను కూడా వెనక్కు తీసుకుపోతాం. వేరే వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే మా మాట వింటాడు, మా మాటే వింటాడు. అచ్చంపేట మండలంలో ఎమ్మెల్యే అనుచరుడు వేధింపులు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు డైరెక్ట్. అది ఎవడు భయపడు? వాడు కూడా మీ లెక్కనే మనిషి. ఆయన కూడా ఆ లుచ్చాగాడు కూడా మన లెక్క మనిషే. గా లుచ్చాగాని మాటలు మనం ఎందుకు నమ్మాలి? ఆడేంది ఎట్లా చెప్తాడు ఆయన? ఓట్లు రద్దయితాయి ఓట్లకు సంబంధించి ఎవడు వాడు చెప్పనీకి ఎవడా నువ్వు? ఏంటంటే ఓట్లు ఏంది మీ పథకాలు రద్దయితాయి, ఓట్లు మా ఇష్టమే, ఎవరికైనా ఇస్తాం, బాజాప్తగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది ప్రోగ్రాం. రాష్ట్ర ప్రభుత్వమే ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలంటే మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు హక్కు ఒక నేతను పూర్తి స్థాయిలో ఎన్నుకోమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తనే పథకాలు వస్తాయి, లేకపోతే ఇంకోనికి ఏమైనా అట్లనే మూతిమీకలు అందుకొని 32 పళ్ళు రాలాలి ఎవడని ఇట్లా మాట్లాడితే. అది మీరు మనం కోర్టుకు పోదాం, నా వాదనే కరెక్ట్ ఉంటుంది. ఏ అర్హులందరికీ కూడా పథకాలు రావాల్సిందే. అది కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ ఎవడన్నా నాకు అధికారంలో కాంగ్రెస్ ఉండని బీఆర్ఎస్ ఎవరు ఉంటే మాకేంది భయ? ఓటర్లను ఎట్లా బెదిరిస్తారు? వాట్ నాన్ సెన్స్. తెలంగాణలో వీళ్ళు ఇష్టం ఉన్నాడు, ఎవరిని భయపడకూరి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేరి. మీరు నోటాకు వేసిన పెద్ద ఫీల్ అయ్యేది ఏమీ లేదు. మీకు ఎవరు అభ్యర్థులు నచ్చలే, నోటాక్ అనేది, కానీ మీ ఓటాక్ అయితే వినియోగించుకోరు. ఇప్పుడు నేను ఓటాక్ ఎందుకు వినియోగించుకోమని చెప్తున్నా అంటే, ఒకసారి జూమ్ చేయగో, నేను ఓటాక్కు వినియోగించుకున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తా. నేను ఇక్కడి నుండి మా ఊరికి పోయి ఓటాక్కు వినియోగించుకొని ఓటు వేసొచ్చిన, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నా విధి, నా బాధ్యత. ఓటు అనేది నేను వినియోగించిన. ఎందుకు ఓటేసిన? ఓటు అనేది మనం వేయాలి.
మనకు అభ్యర్థి నచ్చినా అభ్యర్థి నచ్చకపోయినా లేకపోతే మంచోడు ఉంటే మంచోడైనా లేకపోతే ఎవరి నచ్చపోయినా నోటాకైనా ఎవరికైనా మనం ఓటు వేయాలి. ఓటు దేనికోసం ఎత్తామండి? ఓటు ఎవరి కోసం ఎత్తాం? మన కోసం వేసుకోవాలి. మన పాలన కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం మనం ఓటు వేయాలి. నేను ఎందుకు వేసిన ఓటు? ఎందుకు ఓటు వేయాలి? ఓటు అనేది చాలా అవసరం. ఓటు వేయకపోతే ఎట్లా? ఓటు లేకపోతే పరిస్థితి ఏంది అంటున్నా, అంతే కదా. ఇక చూడుర్రి లొల్లిపాడుగాను, ఇక చూడురండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక చూడుర్రి. ఇక ఏంది యాప్ సోపాలు ఫోన్లో బుక్ చేసుకుంటేనే యూరియా, సర్కారు మరో కిరికిరి, లైన్లలో ఉంటేనే దిక్కులేదు ఇంటికి పంపుతారట. ఇది సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తిలో యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన రైతు. పంపిణీలో పూర్తి స్థాయిలో కూడా కోతకు రేవంత్ అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది పంపిణీలో కోతకు రేవంత్ సర్కార్ ఎత్తుగడ. కొత్త యాప్ను తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ పంట వేసినట్లు నిరూపిస్తేనే యూరియా బస్తా, యాప్లో బుక్ చేస్తేనే ఇంటికి పంపుతారట. మా ఇంట్లో మా నాయనకు చదువు రాదు, మా అవ్వకు చదువు రాదు. నేనే ఉదాహరణ చెప్తున్నా. ఎట్లా వాళ్ళు బుక్ చేయాలి? మా వాళ్ళకు ఇదేంది ఆండ్రాయిడ్ ఫోన్లే వాడరాదు. ఎట్లా 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 చేస్తారు చెప్పు? నాకు అర్థం కాదు. చిన్న కీప్యాడ్ ఫోన్ ఉంటే పచ్చ బటన్ ఉంటే ఒత్తుతారు, ఎర్ర బటన్ ఉంటే కడిగేస్తారు. వాళ్ళు ఏ యాప్ వాడాలని నాకు అర్థం కాదు. ఈ పథకం తీసుకొచ్చిన వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? రైతులకు ఇప్పుడు మా తాత ఉన్నాడు, మా తాతకు చదువు రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇట్లా అంటాడు, ఇట్లా ఒత్తుతాడు, ఒత్తిన తర్వాత దాన్ని కూడా ఇట్లా నెత్తికి రుద్దుతాడు. గ్రామీణ ప్రాంతాలలో మీరు ముసలి వృద్ధులను చూడుర్రి. ఇవాళ పూర్తి స్థాయిలలో మళ్ళీ యాప్లు తెస్తాం, వాళ్ళు తెస్తాం. ఎకరాకు కేవలం 2 బస్తాలు ఎకటెంపు, మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాల నిర్ణయం, అన్నీ ఒకేసారి ఇవ్వకుండా నిబంధనలు అడ్డు 15 రోజుల చొప్పున 3 విడతల పంపిణీ అంటే ఇక కాంగ్రెస్ ఎందుకు మనకు? మా నాయన చాలా చెప్పిండు తెలుసా, పెరుగన్నం బువ్వ దినం పెట్టినట్టు చెప్పిండు నన్నగన్న నాయ్య రన్నారెడ్డి, చాలా స్పష్టంగా చెప్పిండు. ఆనాడు పూర్తి స్థాయిలో బషీర్బాగ్ కాల్పులలో ఆ రోజు ఆ బాంబులలో మా నాయన కూడా బాధ్యతడే, నేను చెప్తున్నా కదా. ఈ కాంగ్రెస్ అనేది వస్తేనే వల్లకాడైతేరా అని చెప్పిండు. కేసీఆర్ ప్రభుత్వం మీద నేను పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నావో నీ ఆత్మకే తెలవాలి, నీ ఆలోచనకే తెలవాలి, నువ్వు చదువుకున్న చదువుకే చెప్పాలి, నువ్వు పాఠాలు చెప్పిన గురువుకే తెలవాలి. ఇలా ఈ పరిస్థితులను చూస్తే ఏమైంది బిడ్డగా ఆ రోజు ప్రశ్నించినాను, ఇలా కూడా ప్రశ్నిస్తున్నాం. మంచి పని చేస్తున్నాం, నేను కాదంటలేను. ఈ పార్టీ అనేది మంచిది కాదు, దీనివల్ల మేము అరిగోసపడ్డాం, అనుభవంతో చెప్పినాం. ఇలా మళ్ళీ ఈ యూరియా బస్తాలు 3-2 ఇస్తా అంటే ఏం ఎరువులు వేయాలి, ఏడి పోవాలి, ఏడ తిరగాలి. ఇప్పుడు యాప్ తెస్తే నేను చదువుకోకుండా ఏ యాప్లో ఎట్లా వస్తాలే? గడికి మనకైతే ఫోన్ చేయలేరు కదా, గడికి ఇంకొని ఇంటికి అయితే పోలేరు కదా, గడికి పక్కన ఇంటి కొనికి అయితే పోలేరు కదా. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు కదా, ఏంది ఈ పరిస్థితి, ఏం కథ, ఏం లక్షణం, ఈ ఏడబోతున్నది, ఎవని పాలైపోతున్నది రా తెలంగాణ, ఎవడేలుతున్నాడు, ఏంది కథ. తెలంగాణ ఉద్యమం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యా, తెలంగాణలో మూలాలు తెలియని వ్యక్తి మంత్రులయ్యా. ఇంకా ఏం చేద్దాం, పరిపాలన రాకపాయే, అడ్మినిస్ట్రేషన్ రాకపాయే. ఎట్లా యాప్లు తీసుకొచ్చి కిరికిరి చేస్తే ఏం చేయాలి? రైతన్నను ఎట్లా చేస్తున్నారు తెలుసా? మన ఊళ్ళల్లో చెరువులు ఉంటాయి కదా, అదే చెప్తాం కదా, నాయన చెరువు, తుమ్మల చెరువు, లేకపోతే ఆ పెద్ద కట్ట చెరువు, చిన్న చెరువు, అది దాని పేర్లు పెడతాం కదా. ఆ చెరువులలో ఉండే ఆ శాప పిల్లను వలలేసి పట్టుకొచ్చి ఒడ్డు మీద వేసి గిల్ల కొట్టుకుంటా చూడు. ఈరోజు వ్యవసాయం చేస్తున్న రైతుల జీవితాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గట్లనే చేస్తున్నది. నేను చాలా క్లారిటీగా చెప్తాను. చాప ఒడ్డు మీద నీళ్ళల్లో ఉండాలి, చాప అది ఒడ్డు మీదకి వచ్చినాక ఎట్లా గిల్ల కొట్టుకుంటుందో ఈరోజు జీవితాలు కూడా గట్లనే అయిపోతున్నాయండి. చాలా బాధాకరమైన విషయం. రైతుల పక్షాన యాప్ తెస్తారట. ఇంకా ఉన్నదానికే దిక్కు లేదురా అంటే ఏదో ఉన్నది. ఇక ఏం చేద్దాం చెప్పు. ఇక దాంతోపాటుగా నిన్న మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక లెటర్ వచ్చింది. 48-50 పేజీలో ఉన్నది. ఉద్యమానికి పూజా పునాది లోపించింది, నాయకత్వ నిర్మాణం గణనీయంగా దెబ్బతిన్నది, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మార్గనిర్దేశం చేయలేని స్థితి, వెలుగులోకి మావోయిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సర్కిల్ వివరాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విప్లవోద్యమానికి సంబంధించిన మావోయిస్టు పార్టీ నిన్న ఒక లేఖ రిలీజ్ చేసింది. ఒక్క లేఖ అనలేను నేను, దాన్ని బుక్లెట్ అనొచ్చు. ఆల్మోస్ట్ ఒక బుక్లెటే రిలీజ్ చేసింది. ఆ బుక్లెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది అంటే నేను ఒక్కసారి చెప్తా. ఆ లేఖ దాదాపుగా ఎన్ని పేజీలు ఉన్నది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మనం ఎవ్వరు కూడా దాదాపు 40 పేజీలకు పై ఉన్నదండి. ఇది 40 పేజీలకు పై ఉన్నదంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ 40 పేజీలకు సంబంధించి 30-40 పేజీలు ఉన్నది పీడిఎఫ్. ఇది ఈ పీడిఎఫ్కి సంబంధించి
ఎట్లున్నది ఏం కథ అనేది చూస్తే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు, మామూలు కూడా కాదు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి మీకు చూపెడుతుంది. ఎన్ని పేజీలు అంటే 40 పేజీలు. ఏమని పెట్టిల్లంటే భారత విప్లవోద్యమ ప్రస్తుత పరిస్థితి మన కర్తవ్యాలు అంటూ సర్క్యులర్ జారీ చేసిళ్ళు. జిల్లా స్థాయి కమిటీ వరకు కూడా మొత్తం 40 పేజీల లెటర్ చేసిళ్ళు. అంటే వాళ్ళ తప్పులేంది, వాళ్ళ యొక్క మైనస్లేంది, ప్లస్లేంది, ఏం కథ, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. ఏం జరిగింది అంటే నిజంగానే మావోయిస్టు పార్టీ అనేది తనకు కాలానికి అనుగుణంగా మనం మారాలి. నేను మారను ఇట్లనే ఉంటా, ఎండాకాలంలో ఉడకపోతుందని ఒంటి మీద బట్టలు తీసేసి వానకాలంలో కూడా నేను వానలు అట్లనే తెడతా, చలికాలంలో కూడా అట్లనే వనకుతా అంటే కుదరదు కదా. గట్లనే కూడా పరిస్థితులకు వాతావరణానికి అనుగుణంగా కూడా మనం మారాలి. మారకపోతే మనకే ముప్పు వాటిల్తుంది. ఈరోజు మావోయిస్టు పార్టీ కూడా గదే మారిపోయింది. ఈరోజు మొబైల్ లేకుండా ఒక వ్యక్తి 24 గంటలు ఉండగలడు, నెంబర్ 1. రెండోది, ఇక్కడ ఉండే అవసరాలు సౌకర్యాలను వదిలిపెట్టి ఏ సౌకర్యాలు లేని అడవికి వస్తాడా. మూడోది, అందులోకి వెళ్తే ప్రాణం పోతుంది అనే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. నాలుగోది, ఇక్కడ ఉన్నది పారిశ్రామిక పెట్టుబడి వర్గాలు, అందులో ముఖ్యంగా ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూడుర్రి, మణిపూర్ అనే ఘటన జరిగిన తర్వాత ఎట్లుండే పరిస్థితులు ఏమైపోయినాయో మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. సో గట్లనే రోజు రోజుకు విద్యా వ్యవస్థలో కానీ గొప్పగా చదువుకోవచ్చు, మీరు గొప్ప ఉద్యమాలు చేసిన నేను కాదంటలేను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మనం ఊహించని తారాస్థాయిలో పరిశీలన. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆనాడు ఉద్యమం ఎట్లా అంటే మా గూడాలలో, మా పల్లెలలో, మా గ్రామీణ ప్రాంతాలలో ఒక తల్లికి అన్యాయం జరిగినా, ఒక చెల్లెకి అన్యాయం జరిగినా, ఒక వృద్ధుడికి అన్యాయం జరిగినా, ఒక వికలాంగురాలకు అన్యాయం జరిగినా, ఒక గ్రామ పెద్ద తప్పు చేస్తే బహిరంగంగా శిక్షించడు. ఆనాడు ఉన్న పరిస్థితులలో అది అవసరం. ఈనాడు పూర్తి స్థాయిలో ఫలానా వాళ్ళు తప్పు చేశారట, ఎమ్మెల్యేలు పందికొక్కు లెక్క ఎట్లా అంటే మామూలుగా కాదు. భూ కబ్జా ఉన్న ఎమ్మెల్యేలు లేరా? అక్రమాస్తుల చిట్టా ఉన్న ఎమ్మెల్యేలు లేరా? ఏంది అక్రమ దోపిడీ ఎమ్మెల్యేలు లేరా? బహిరంగంగా మర్డర్లు చేసిన ఎమ్మెల్యేలు లేరా? మర్డర్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలు లేరా? ఎంతమంది లేరు? వీళ్ళని ఏమైనా శిక్షించిల్లా? నేతల కాడికి వచ్చేటాలకు ఏమైపోయింది అనే భావజాలం కూడా ఏర్పడుతుంది. ఇంకోటి, మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇన్ఫార్మర్ అనే నెపంతోనే ఆయా ఏవైతే గ్రామాలు గూడాలు సపోర్ట్ చేసిన వాళ్ళ కాడ కూడా అది చేష్టాలకు వాళ్ళల్లో నమ్మకం కూడా సన్నగిల్లిపోయింది. ఇంకొకటి, అడవులలో జీవితం కొన్నాళ్ళ వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన మనం ఆధునిక యుగంలో ఉన్నాం. అడుగుపెట్టిన తర్వాత పలానా రంజిత్ ఎక్కడున్నాడు, పలానా రంజిత్ పొద్దుగా లేచి ఏం చేస్తాడు, రాత్రి వరకు ఏం చేస్తాడు, A to Z డాటా పోలీసుల దగ్గర ఉంటుంది. గట్లనే ప్రతిదీ కూడా మనం వాడే మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ మొత్తం మనల్ని దొరకబట్టేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనిషి ఎక్కడున్నాడో క్యాప్చర్ చేయగలుగుతాయి ఈరోజు ఉన్న టెక్నాలజీ. డ్రోన్లతోని, ఏంది హెలికాప్టర్లతోని, ఏంది కర్రెగుట్టలలో పూర్తి స్థాయిలో ఏంటంటే ఫైరింగ్ జరిగింది. తెలుసా? ఇది చాలా మందికి తెలియదు. హిడ్మా ఎట్లా చనిపోయింది, ఏం కథ, నిజాలు వాస్తవాలు అతి త్వరలోనే ఏంది అంటే ఒక బ్లాస్ట్గా నేను వార్త దాన్ని తీసుకొస్తున్నా. అయిపోయింది, ఎపిసోడ్ క్లోజ్కి వస్తుంది, అది తీసుకొచ్చి నేను టెలికాస్ట్ చేస్తాను. సో పరిస్థితుల అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం అనేది మారలే. మీరు ఇంకొక వరకు కూడా చూడండి, నేను మొన్న లొంగిపోయిన ఆశన కానీ, వేణుగోపాల్ కానీ, లేకపోతే ఇంకోలు ఎవరైనా కావచ్చు, అక్కడ కూర్చున్న 200 ముఖాలు చూడండి, అందరూ ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించిన బిడ్డలే. ఇక్కడ నుండి పోయినోళ్ళు ఎవరు లేరు. పోయినోళ్ళు ఎమ్మటే ఎన్కౌంటర్ అవుతారు, మళ్ళీ వస్తారు, గంతే అవుతుంది. ఇప్పుడు మన వరంగల్కు సంబంధించి హుజురాబాద్కు సంబంధించి పిల్లవాడు డాక్టర్ ఆయన. ఆ పిల్లవాడు పోయిండు, ఎప్పుడు పోయిండు, ఎందుకు పోయిండో తెలియదు, వచ్చటాలకు అయిండు. వాళ్ళ తల్లికి గర్భకోశే కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది, 1200 మంది విద్యార్థులు అమరవీరులైండు. ఆ తల్లి గర్భకోశ. ఈరోజు ఆ తల్లికి, ఆ తండ్రికి జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలొచ్చినా, పక్షవాతం వచ్చినా, ఏది రావద్దనే కోరుకుంటాను నేను. 1000% కాదు, ఇన్ఫినిటీ టైం కోరుకుంటా. కానీ ఏదన్నా జరిగితే ఆ టైంలో అయ్యో నా కొడుకుంటే అటు తీసుకెళ్ళి, అయ్యో నా కొడుకు ఇంటే ఇటు తీసుకెళ్ళి, అయ్యో నా బిడ్డ ఉంటే ఇటుకి తీసుకెళ్ళి, ఆ తల్లి బాధపడదా అండి? అట్లనే మావోయిస్ట్ పార్టీలో కూడా వెళ్ళిన వాళ్ళు అట్లనే ఉంటారు కదా. ఏ తల్లి అయినా కన్నపేగే కదా. 9 నెలలు తన గర్భంలో మోస్తుంది కదా. మోసిన తర్వాతనే కదా జన్మనిచ్చేది. ఆ తల్లికి కూడా బాధ వేద ఉంటుందా లేదా? ఉంటుంది కదా. గట్లనే ఈరోజు మావోయిస్టు పార్టీలలో కొన్ని జరిగిన వాళ్ళ స్వయంకృత తప్పిదాలు కూడా ఉన్నాయి. దాంతోపాటుగానే ఇలాంటి పరిస్థితి లోపించిందని దాదాపుగా 40 పేజీలకు సంబంధించి లెటర్ అయితే బయటకు వచ్చింది. ఆ లెటర్తో పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే బయటపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. ఇగో గీలు చూడు, ఈయన కొరిదయం అంటాడు, ఆయన భూతద్దం అంటాడు. ఇగో ఇదే కథ. ఈ రాజకీయాలు చేస్తాడు, వీళ్ళు కూడా మనసులో తిట్టుకోండి. మరి వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని కొరిదయం అని అన్నారు, ఈయనను కూడా అరెస్ట్ చేయాలి, కడియం శ్రీ గారిని. ఏం చేస్తారు వాళ్ళు?
సర్పంచ్ ఎన్నికలపై సీఎం ఆరా ఫలితాలు 3వ విడతపై కీలక నేతలతో డిస్కషన్. ఏం చేస్తావన్నా, ఏం చేస్తావు చెప్పు, ఏముంటుందన్నా, అయిపోయింది కాంగ్రెస్ పతనం. నువ్వు ఫుట్బాల్ ఆడుకుంటా మెస్సీతోనా మిస్రీతోనా, ఆయన ఫుట్బాల్ ఆడుకుంటా పూర్తి స్థాయిలో నువ్వు హ్యాపీ మోడ్లో ఉన్నావు, నీ మనమంతోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఎట్లున్నది అంటే అన్న, నేను ఒక మాటలో చెప్తా, ప్రజాపాలన పక్కకి వేసి నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజల ఒపీనియన్ కనబడుతున్నది అక్కడక్కడ. ముఖ్యమంత్రికి ఏంది భయ్, మంచిగా మనం అధికారం ఇచ్చిన ఆనాడు నిరుద్యోగి ఈరోజు ఉద్యోగి అయిపోయిండు, రాజకీయ ఉద్యోగి హ్యాపీగా ఉన్నాడు అనే కాడికి వస్తాను తెలుసా. అనోడు ఆయన పేరేం పేరు పాపం అమాయకుడు, ఆయన ఇమాన్ షా కేసీఆర్ మనోడు, ఆయన తీసుకపోతే ఎట్లా తీర్చిలు పాపం. ఆయన ఇలా గదే వస్తుందన్న, మనం ఒకరిని ఇట్లా అనే ముందు చూపెడితే ఇంకా ఏళ్ళతో ఇట్లా చూపెడితే ఇంకా మిగతా 4 ఏళ్ళు మనల్నే చూపెడతాయి. గట్లనే అయిపోయింది అంటున్నారు సమాజం. చాలా మంది కూడా గదే చెప్తున్నారు, ఏమైపోతున్నది, ఏం కథ, ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేదే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. 2029 ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం. నేను మళ్ళీ చెప్తున్నా, 2029లో అసెంబ్లీ నియోజకవర్గాలు అనేది పెరుగుతాయి. ఈరోజు 119 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త రేపు అవి ఏంటి అంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే అవి 163 కావచ్చు, 173 కూడా కావచ్చు అనే అవకాశం అయితే అదవుతుంది, ఆ స్కోప్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని చూస్తా. ఇప్పుడు నేను కవిత విషయంలో బాహాటంగా ఎలాంటి ఆలోచన లేకుండా నిర్మోహమాటంగా మనం చర్చిద్దాం కవిత ఎపిసోడ్ను. 2029లో పోటీకి నేను రెడీ. సామాజిక తెలంగాణ నా ధ్యేయం. యువత మహిళలకు రాజకీయాలలోకి రావాలి. ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందాలి. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయింది, కనీసం సదుపాయాలు కల్పించలేకపోతున్నది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్లో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్తుంది అన్నట్టు. సో అది నిన్న సోషల్ మీడియాలో జరిగింది. సో ఏం జరిగింది, సామాజిక తెలంగాణే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరొకసారి స్పష్టం చేసింది. 2029 ఎన్నికలలో తాము పోటీలలో ఉంటామని తేల్చి చెప్పింది. అంటే పార్టీ రాబోతున్నది. 2029 ఎన్నికలలో పార్టీ రాబోతున్నది, క్లియర్ కట్. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి, భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలు నెటిజన్లు సంధించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఇది కీలకమైన ఎపిసోడ్, మనకు చాలా అవసరం. ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం కూడా ఒకసారి మనమైతే చూస్తున్నాం కదా. ఎందుకంటే ప్రతి అంశం కూడా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లలో ప్రతిదీ కూడా తెలిసిపోతుంది, అందరికీ అర్థమైపోతుంది. ఎక్కడ ప్రతి విషయం కూడా అందరికీ తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయే పరిస్థితి ఉంటుంది. దానివల్ల జరిగే ప్రతి అంశాన్ని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఏడవైంది ఆస్క్ ప్రశ్న అనేది కవిత మద్దతుదారుల ఆగ్రహం. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఒకటే కనబడుతుందండి. కవితకు సంబంధించి 2029 టార్గెట్ వచ్చింది రైట్. సరే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను చెప్తా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీరు ఒకసారి చాలా దగ్గర నుండి ఆలోచిద్దాం, చాలా స్పష్టంగా ఆలోచిద్దాం. దీంట్లో ఏ పార్టీతో సంబంధం లేదు. యాజ్ అ జర్నలిస్ట్గా నా అభిప్రాయం కూడా కాదు, తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు కొంతమందితో చర్చించిన తర్వాత నేను ఒక అంశాన్ని దూరదృష్టితోని దగ్గర దృష్టితోని ఆలోచించి మీకు చెప్తున్నా. ఫస్ట్ తెలంగాణ ఆడబిడ్డ, మొట్టమొదటిసారి ఈ ప్రాంత ఆడబిడ్డ. తెలంగాణ ఉద్యమంలో లేదా అంటే 100% ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో జాగృతిని స్థాపించింది. తెలంగాణ ఉద్యమంలో ఇంటింటికి బతుకమ్మను ఖండాంతరాలు వ్యాప్తి చేసేందుకు కవిత ఆ స్థానాన్ని 100% పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడంతో పాటు అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, దాంతోపాటు ఎమ్మెల్సీగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తె ఒక బ్రాండ్, కల్వకుంట్ల కవిత సంబంధించిన ఎపిసోడ్ మనందరం కూడా అందరికీ తెలుసు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో తమ పార్టీలో జైన్గా ఏక్నాథ్ షిండేలా మారు అని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదే అంశాన్ని కవిత చాలా సందర్భాలలో తన స్నేహితులు, సహచరుల ద్వారా ఈ మతలబ్ వచ్చింది అనేది కూడా చెప్పింది. ఆ తర్వాత కేసీఆర్ కూడా తన బిడ్డని ఇబ్బంది పెడుతున్నారు, తన కుమార్తెను బీజేపీలో జైన్గమ్మని ఏక్నాథ్ షిండేలా మారమంటున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తామంటూ కూడా చెప్పిర్రు అనే మాట మనం విన్నాం.
ఈ మాటలన్నీ వినకపోతే ఏం చేసిళ్ళు, లిక్కర్ అనే ఒక ఎపిసోడ్ను దానికి కవితకి ఎలాంటి సంబంధం లేదనేది మొన్న జరిగిన ఏదైతే ఎఫ్ఐఆర్ పేజీలనే అలా అది కీలకంగా కనబడ్డది. దాని తర్వాత తప్పు చేయకున్నా కూడా తప్పు చేసిర్రా చేయలేదా అనే న్యాయస్థానం చూస్తుంది. సో మొత్తానికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇక కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అనేది కనబడ్డది. కానీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ తన యొక్క వ్యూహాలను అన్నింటినీ కూడా పదును పెట్టి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో తనకు సహకరించలేదు. తనను పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళనివ్వలేదు అనేది ఒక అంశాన్ని చెప్పింది. దాని తర్వాత ఆ పార్టీలో అనూహ్యంగా కూడా సస్పెన్స్ వేటు పడింది. బీఆర్ఎస్ పార్టీలో అనూహ్యంగా సస్పెన్స్ వేటు పడింది. సస్పెన్స్ వేటు పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను టార్గెట్ చేసి విమర్శన అస్త్రాలను కూడా ఎక్కుపెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలను ఇక విమర్శన మామూలు కాదు, ఇక పొట్టు పొరక మనం ఏంటంటే మన మొక్కజొన్న కంకిని పొట్టు ఎట్లా తీస్తామో అట్లా ఒక్కొక్కల పొట్టు తీసుకుంటూ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. సో వ్యూహం చాలా స్పష్టం. జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అయ్యారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం అయ్యారు అనేది తెలంగాణలో చాలా చోట ఇది ఒక మాట మౌత్ టు మౌత్ ప్రచారం అవుతున్నది. అందులో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అయినా, చంద్రబాబు అయినా, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే కేజ్రీవాల్ అయినా, ఎవరైనా కానీ ఒకసారి మీరు ఆలోచించండి. రాజకీయాలలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అవుతారు అనేది ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా అట్లెట్లా అందరి వల్ల కాదనేది ఒక విమర్శ వచ్చింది. దాంతో అది ఆ చర్చ ఆ విధంగానే ఉండదు. తర్వాత కవిత ఏం చేశారు, సైలెంట్గా ఉండదు. సస్పెన్స్ వెయిట్ పడిన తర్వాత జాగృతి తన మాతృ సంస్థను బలోపేతం చేస్తూ, జాగృతిలో చేరికలు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా తన గమ్యం, తన గమనం, తన లక్ష్యం చాలా స్పష్టం. 2029లో పోటీ చేస్తారు. తాను కాంక్ష ఒకటే, ఏదో ఒక రోజు సీఎం అవుతా. ఇది మనం అనుకున్నట్టు కాదు. ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ కూడా నేను భవిష్యత్తులో సీఎం అవుతా అని ఎప్పుడు అనుకోలేదు. ఇదే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో సీఎం అవుతా అని చాలా సందర్భాలలో తను అనడం, నేను వినడం కూడా జరిగింది. దాని తర్వాత ఈ తెలంగాణలో మరొకరు ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్సీ కవిత నోట నేను ఈ పదం వింటున్నా. నేను మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేను సీఎం అవుతా అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్పడమే కాకుండా ఏంది అంటే ఎముకలు కొరికే అంత శైలి ఉన్నది. ఈ శైలిలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ దాదాపుగా 13-14 జిల్లాల పర్యటన పూర్తయిపోయింది. ఇంకా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల విషయంలో వినతి పత్రాలు ఇస్తూ, ఆందోళన చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేస్తూ తన వ్యూహాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు దగ్గరయ్యే చేరువ కనబడుతుంది. చాలా స్పష్టంగా కూడా ప్రజలకు చేరువయ్యే అవకాశం, ప్రజలకు దగ్గరగా నడిచే, ప్రజలకు దగ్గరగా ఉండే అంటే లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్. ఏంటంటే డైరెక్ట్గా కూడా ఒక వ్యక్తిని కలిసి వారితో మాట్లాడి వారి సమస్యలు విని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమా, లేదా వాళ్ళు నోట్ చేసుకోవడమా, దాన్ని ఒక రికార్డ్ చేసుకోవడమా, లేకపోతే దాన్ని ఒక లైబ్రరీలా అన్నింటినీ ఉంచడమా, రేపు భవిష్యత్తులో వాళ్ళ కార్యాచరణలో ఏముందో మనకు తెలియదు. ఒక నాయకుడి యొక్క ఆలోచన 1,00,000 ఉంటాయి. కొందరేమో అధికారం వచ్చిన తర్వాత నెరవేరుస్తామంటారు, కొందరు ప్రభుత్వం మీదకి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేస్తారు, కొందరు ఈ సమస్యను ప్రజాక్షేత్రంలో ఎలివేట్ చేసి అంటే చూపించే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఎవరి ఆలోచన వాళ్ళు ఉంటుంది. కానీ చాలా స్పష్టంగా కూడా 2029లో పోటీలో ఉండటం అనేది మొదటి మాట. ఇప్పుడు పోటీ, తర్వాత కుర్చీ, తర్వాత సీఎం, ఇది ఖాయం అనేది చాలా మొండి ధైర్యం. మొండిగట్టం అంటారు చూడు, అమ్మో ఈ పిల్ల మొండిగట్టం అని చిన్నపిల్లలను మన ఊళ్ళల్లో అంటాం కదా, మొండిగట్టాలు ఉంటారు కొందరు. పట్టిన పట్టు పట్టరాదు, పట్టిన పడు ఉడవరాదు, ఉడుం పట్టు పట్టింది అన్నట్టుగా కవిత చాలా స్పష్టంగా కూడా క్లియర్ కట్గా తన యొక్క వ్యూహంతో అయితే ముందుకెళ్తుంది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల కబ్జాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటిని కూడా కవిత బాహాటంగా బయట పెట్టాలని కోరుకుందాం. సో మొత్తానికి ఆడబిడ్డ అయితే ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఏం చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఏం కథ అనేది చాలా క్లియర్గా లైన్ కనబడ్డది. ఓ పక్కన జాగృతి, జనం బాట అనేది నడుస్తుంది. జాగృతి, జనం బాట అనేది నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది, ఎలా ఉండబోతుందేమో కానీ ఇటు పక్కన బీఆర్ఎస్ ఏంది అంటే క్రికెట్ గ్రౌండ్లో 6 ఆడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటుంది. ఓ పక్కన బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాళ్ళ సెంట్రల్లో నేతలు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆడబిడ్డ పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వం మీద పోరాటం. 3 పార్టీలు ఎట్లా రేవంత్ సర్కార్ను గద్దెదిస్తాయి అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది మన వైఆర్టీవీ తెలుగు. ఇగో ఇది ఒక్కటే, ఇక్కడ బటన్ ఏంది